హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు, జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్స్ని విడుదల చేయనున్నారండి. చాలా రకాల పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. వీటిలో ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, 10th క్లాస్ అర్హతతో ఈ ఉద్యోగాలని భర్తీ చేస్తారనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఖాళీ పోస్టులు అయితే ఉంటాయి. జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. జిల్లా కోర్టుల్లో ప్రాసెస్ సర్వర్ పోస్టులని. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాం. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అలాగే పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది, శాలరీ ఏ స్థాయిలో ఉంటుంది అనే డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఉగాది పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి, ఏఎల్పి, గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి జిల్లా కోర్టుల్లో ఉన్నటువంటి ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే త్వరలో విడుదల చేస్తారనమాట. హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అటు అమరావతి అనేసి ఇచ్చారు కదా. హైకోర్టు నుంచి జిల్లా కోర్టుల్లో ఫ్రెండ్స్ ప్రాసెస్ సర్వర్ పోస్టులను కూడా జిల్లా కోర్టుల్లో భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ వచ్చేసి 23,780 రూపాయల నుంచి 76,730 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుందన్నమాట. స్టార్టింగ్ శాలరీ అలవెన్సెస్ అన్ని కలుపుకునేసి దాదాపు 35,000 వరకు వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుందండి. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. hc.ap.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కూడా దాదాపు జూన్లో అట్లా మే ఆఖరు కానీ జూన్లో కానీ విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, అన్ని జిల్లాల్లో కూడా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారనమాట. ప్రీవియస్ నోటిఫికేషన్లో వచ్చేసిందో పాత జిల్లాల ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరిగింది. ఇక రాబోయే కొత్త నోటిఫికేషన్లో పాత జిల్లాల ప్రాతిపదికనే భర్తీ చేస్తారా లేదా కొత్త జిల్లాల ప్రాతిపదికన నోటిఫికేషన్ విడుదల చేస్తారా అనేది నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాతనే అర్థమవుతుందన్నమాట. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. కాకపోతే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏముండాలంటే కనుక ఈ ఉద్యోగాలకు వచ్చేసి అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అనేసి ఇచ్చారు. అంటే 10th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా 10th క్లాస్ అర్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే తెలుగు భాష ఖచ్చితంగా వచ్చి ఉండాల్సి ఉంటుందండి. లోకల్ లాంగ్వేజ్ తెలుగు భాష కాబట్టి తెలుగు అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాల్సింది ఉంటుందన్నమాట. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ఏజ్ ఎంత ఉండాలంటే కనుక 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు, బీసీ అభ్యర్థులకు, అలాగే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా 5 సంవత్సరాల పాటు వయో పరిమితుల సడలింపు అయితే ఉంటుందండి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 సంవత్సరాల పాటు వయో పరిమితిలో సడలింపు అయితే ఉంటుందన్నమాట. ఇక మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే కనుక రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జామినేషన్ అనేది మొత్తం 80 మార్కులకి నిర్వహిస్తారండి. ఎగ్జామినేషన్ అనేది మొత్తం 80 మార్కులు నిర్వహిస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. 80 ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట. ఈ 80 ప్రశ్నల్లో 40 ప్రశ్నలు వచ్చేసి జనరల్ నాలెడ్జ్ నుంచి 40 ప్రశ్నలు అయితే అడుగుతారండి. అలాగే 10 ప్రశ్నలు వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ నుంచి, 30 ప్రశ్నలు వచ్చేసి మెంటల్ ఎబిలిటీ టాపిక్ నుంచి అడుగుతారనమాట. జనరల్ నాలెడ్జ్ నుంచి 40, 10 ప్రశ్నలు ఏమో జనరల్ ఇంగ్లీష్ నుంచి, 30 ప్రశ్నలు మెంటల్ ఎబిలిటీ ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. నేను ఇందులో ఏ చాప్టర్స్ని చదవాలి అనే డీటెయిల్స్ కూడా నెక్స్ట్ వీడియోలలో చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా ఈ కోర్స్ తీసుకొనేసి హైకోర్టు, జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోర్స్ తీసుకొనేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఉగాది పండుగ సందర్భంగా అతి తక్కువ ధరకే ఫుల్ కోర్స్ అయితే అందించడం జరుగుతుందండి. ఫుల్ కోర్స్ని కేవలం 499 రూపీస్కి అందించడం జరుగుతుంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాస్
క్లాసెస్ అయితే ఉంటాయి. ఒకసారి కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మంచి బుక్స్ను కూడా సెలెక్ట్ చేసుకునేసి ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఈ ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు తెలుగు లాంగ్వేజ్లో నిర్వహించడం అయితే జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగు లాంగ్వేజ్లో మీరు ఎగ్జామ్ రాసేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎగ్జామినేషన్లో క్వాలిఫై కావాలంటే కన్నా ఓసీ అభ్యర్థులకి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 40% మార్కులు రావాలి, బీసీ అభ్యర్థులకి 35% మార్కులు రావాలి, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు క్వాలిఫై కావాలంటే 30% మార్కులు అయితే రావాల్సింది ఉంటుందన్నమాట. మెరిట్ లిస్ట్ ఏ విధంగా చేస్తారంటే కన్నా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి గతంలో ఓసీ అభ్యర్థులకు, బీసీ అభ్యర్థులకి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 800 ఫీజు అయితే ఉండేది, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 400 ఫీజు అయితే ఉండదన్నమాట. ఇక రాబోయే కొత్త నోటిఫికేషన్లో ఈ ఫీజుని పెంచుతారా లేదా ఇంతే ఫీజు ఉండిస్తారా అనేది రాబోయే నోటిఫికేషన్లో తెలుస్తుందన్నమాట. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఆ ఫీజుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే నేను మీకు లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేస్తాను. మీరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.